मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिस्वरूपदामोदर स्वामिनिधि नामिने। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिधि नामिने। नमस्ते सरस्वती देवीं गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यादेशधारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासदि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। जय बोलो श्रीमद भगवद गीता की जय। श्री श्री राधा रमन लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गौरनिताय भगवान की जय। जगत गुरु श्री प्रभुपाद की जय। श्री श्रीपाद गुरु महाराज की जय। समावेत सभी की जय। మరి ఒకసారి మీ అందరికీ కూడా దాదాపు ఎయిత్ నుంచి అనుకుంటా కదా, ఎయిత్ నుంచి నిన్నటి వరకు ఈ యొక్క ఆధ్యాత్మిక సాంగత్యానికి మనందరం దూరమయ్యాము. మళ్ళీ భగవత్ కృప వల్ల మళ్ళీ ఆధ్యాత్మిక సాంగత్యాన్ని భగవంతుడు మనందరికీ ప్రసాదించడం జరిగింది. సో ఈ రోజు మనము తెలుసుకోబోతుంది ఏంటంటే, భగవంతుడు మొట్టమొదటిగా తెలుసుకోవాలా నిర్గుణుడు, గుణాతీతుడు, నిర్గుణుడు. అంటే నిర్గుణుడు అంటే గుణము లేనటువంటి వాడు, అంటే మనలాంటి గుణాలు లేనటువంటి వాడు గుణాతీతుడు. గుణాలు అన్నప్పుడు 3 గుణాలు: సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఈ 3 గుణాలు కేవలం ఈ భౌతిక ప్రపంచంలో మాత్రమే ఉంటాయి. ఆధ్యాత్మిక ప్రపంచంలో 3 గుణాలు ఉండవు. ఏం గుణం ఉంటుంది మరి అక్కడ? నిర్గుణ ఆర్ శుద్ధ సత్వంలో ఉండడం జరుగుతుంది. ఎందుకు భగవంతుడు గుణాతీతుడు అంటే, ఈ గుణాలకు మూల కారణము భగవంతుడు అన్నట్టు. భగవంతుడి నుంచే ఈ గుణాలు రావడం జరుగుతుంది. ఎలా అయితే భగవంతుడు సముద్రుడు ఉన్నాడు, సముద్రుడి నుంచి నీరు ఆవిరవుతుంది, మళ్ళీ సముద్రంలో కలుస్తాం. కానీ సముద్రం నుంచి నీరు ఆవిరినప్పుడు సముద్రుడు ఎఫెక్ట్ కాడు, నీరు యాడ్ అయినప్పుడు ఏమైనా ఎఫెక్ట్ అవుతాడా సముద్రుడు? అలానే సముద్రం నుంచి వస్తుంది, సముద్రంలో కలుస్తుంది. సో కాబట్టి ఈ గుణాలు అనేది ఈ భౌతిక ప్రపంచం మొత్తం కూడా పరా అపరా ప్రకృతి. సో ఈ 2 ప్రకృతులు కూడా భగవంతుడి యొక్క లోపలనే ఉంటాయండి. దీన్నే మనము ఉన్నత ప్రకృతి, న్యూన ప్రకృతి కూడా అంటూ ఉంటాం. మనము న్యూన ప్రకృతి అంటే జడ పదార్థంతో కూడుకున్నటువంటి ప్రకృతి. ఉన్నత ప్రకృతి అంటే జీవులందరూ ఉన్నత. వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వస్తారు? జీవులందరూ భగవంతుడి యొక్క అంశాలు. మమై వంశ జీవలోకే జీవభూత సనాతన. జీవులందరూ భగవంతుడి యొక్క అంశీభూతులు. తర్వాత మిగతా ఈ భౌతిక ప్రకృతి అంతా కూడా ప్రళయం వచ్చినప్పుడు భగవంతుడి లోపల కలిసిపోతుంది. కాబట్టి ఈ విషయాన్ని మనము తెలుసుకోలేకపోతున్నాం. నిర్గుణ శ్రీకృష్ణ భగవానుని మర్చిపోతున్నాం. సో ఎందుకు అనేది, మనము ఈ గుణాల ప్రభావం వల్ల మనము భ్రాంతికి, మోహానికి గురై, ఆ మోహములో భగవంతుడు లేడు, భగవంతుడితో సంబంధం లేదు, నా ముందట ఎవరున్నారో వాళ్ళే నా సర్వస్వంగా, లైక్ నా వైఫ్, పిల్లలు, ఆస్తి, ఇవన్నీ కూడా, లేకుంటే చుట్టాలు, బంధువులు, నా ఆఫీసు, నా బిజినెస్, ఇవే నేను సర్వస్వంగా భావిస్తున్నాను. సో కృష్ణుని సర్వస్వంగా భావించట్లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా బిలాంగ్స్ టు కృష్ణ అనేది మనం మర్చిపోతున్నాం. ఆ మరుపు వల్ల, మరుపు దేనికి వల్ల వస్తుంది? మనకు ఈ త్రిగుణాలు మనల్ని మర్చిపోయేది చేస్తుంది. సో ఈ త్రిగుణాలు మనకు మర్చిపోవడం చేయడం ఎందుకంటే, అది లాస్ట్ లైఫ్ లో మనం చేసుకున్నటువంటి కర్మల వల్ల ఇప్పుడు ఆ కర్మ ఫలాలను అనుభవించడానికి ఒక దేహం ఇవ్వడం జరిగింది. ఆ దేహంతో మళ్ళీ మనం ఆ కర్మ ఫలాలను అనుభవించాలంటే కార్యాలను చేస్తూ ఉంటాం. సో కాబట్టి ఇక్కడ మనము
నిర్గుణుడైన శ్రీకృష్ణ భగవానుని మర్చిపోవడానికి త్రిగుణాలలో మనం చిక్కుకొని నేను దేహము అనే భావన భ్రాంతి కారణం. దానివల్ల ఫలితము ఏంటంటే మనము పునరపి జననం పునరపి మరణం అంటే జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. దీంట్లోనే మనము ఈ త్రిగుణాలతో బంధింపబడి ఎన్నో జన్మల్ని మనము ఎత్తుతూ మళ్ళీ ఈ పాప పుణ్య కర్మలను చేస్తూ వాటి యొక్క ఫలాలను అనుభవిస్తూ ఈ చక్రంలో తిరుగుతూ ఉంటాము. ఓకే, అది భగవంతుని మర్చిపోవడానికి ఇంకా డీటెయిల్ గా చూద్దాం మనం. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాద రచించారు. సత్వగుణంతో కూడినట్టు గాని రజోగుణంతో కూడినట్టు గాని లేదా తమో గుణంతో కూడినట్టు గాని భావములు అన్నీను నా శక్తి నుండి ఉద్భవించినవి. సో భగవంతుడు ఇక్కడ నా శక్తి నుండి ఉద్భవించినవి అని భగవంతుడు డిక్లేర్ చేస్తున్నాడు. అయినా మనము భగవంతుడి యొక్క సుప్రీమసీ దేవాది దేవుడనే తత్వాన్ని మనం ఇంకా కూడా మనకు ఎక్స్టర్నల్ గా వింటున్నాం, ఇంటర్నల్ గా మనకు ఫీలింగ్ వస్తలేదు. కృష్ణుడే సర్వస్వము, కృష్ణుడిని మించిన వాడు లేడు. ఈ సృష్టి త్రిగుణాలతో ఓకే, సృష్టిలో భాగమైనటువంటి ఈ దేహము త్రిగుణాలతో కూడుకున్నటువంటిది. అయినా ఈ దేహములో త్రిగుణాలు ఎక్కడి నుంచి వచ్చాయి? సత్వ రజో తమో గుణము, ఇవన్నీ కూడా నట్టి భావములన్నీ కూడా నా శక్తి నుంచి ఉద్భవించినాయి అన్నారు. దీనికి భగవంతుడు మళ్ళీ మనకు 10.8 లో మనకేం చెప్పారు? అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధ భావ సమన్విత. అహం సర్వస్య ప్రభవో అంటే సర్వములైన అంటే ఆధ్యాత్మిక భౌతిక ఈ రెండు ప్రకృతి రెండు జగత్తులకు కూడా నేనే కారణం అంటున్నాడు. మరి జగత్తు అన్నప్పుడు రెండు జగత్తులు, భౌతిక జగత్తులో త్రిగుణాలతో కూడుకున్న జగత్తు, ఆధ్యాత్మిక జగత్తు త్రిగుణాతీత జగత్తు. ఈ రెండు కూడా ఈ త్రిగుణాలు అంటే తామసిక గుణము అంటే తామసిక భావన, ఫీలింగ్స్, ఆ లక్షణాలు, అటువంటి కర్మలు మనము రెడీగా ఉంటాయి. దేని కొరకు? మొన్న ఎవరో ప్రశ్న అడిగినట్టున్నారు, మనోహర్ ప్రభుజీ అనుకుంటా, బహుశా ప్రభుజీ కర్మ కార్యము ఇక్కడ ఉన్నారా మనోహర్ ప్రభుజీ లైన్ లో? ఇక్కడ 3 విషయాలు తెలుసు, మనం అర్థం చేసుకోవాలి. కర్త, కర్మ, కార్యం. సో కర్త అనేవాడు ఈ కర్మలను అనుభవించడానికి కార్యం చేస్తాడు. ఆ కార్యం వల్ల మళ్ళీ కొత్త కర్మలు ఫ్రేమ్ అయితాయని. అదేవిధంగా పాత కర్మల ఫలాలను అనుభవించడంలో కొత్త కర్మలు మళ్ళీ తయారైతా ఉంటాయి. ఆ కొత్త కర్మల వల్ల మళ్ళీ కొత్త అంటే కర్మలని అనుభవించడం కార్యము, ఆ కార్యంతో మళ్ళీ కొత్త కర్మలు తయారవుతా ఉంటాయి. అవి మళ్ళీ ఏమవుతాయి? ఆ కార్యంతో మళ్ళీ మనకు అవి ప్రారబ్ధ కర్మలుగా మనకు తయారవుతా ఉంటాయి. నెక్స్ట్ సంచిత అవి కాస్త ప్రారబ్ధకు వస్తాయి ఉంటాయి. సో ఎప్పుడు మరి ఈ చక్రం నుంచి ఈ విధంగా కర్త, కర్మలు, కార్యము, ఈ కర్మలని అనుభవించడానికి కార్యం చేయాలా, మళ్ళీ అగైన్ ఇట్ విల్ బికమ్ కర్మ. సో మరి వీటన్నిటి నుంచి ఫ్రీ, ఈ కర్మ బంధనాల నుంచి ఫ్రీ అవ్వాలంటే మనము ఈ మోహం నుంచి బయటపడాలి. అంటే నా శక్తి ఈ ఇప్పుడు నేను ప్రజెంట్ కొంతమంది క్లాస్ వింటలేరు, మస్తు బయట ఎంజాయ్ చేయడానికి పోయి ఉంటారు. ప్రభుజీ క్లాస్ ఉంటే ఈ రోజు ఉంటుందని ఊహించలేరు వాళ్ళు. ఉంటలేదు కదా అని అనుకున్నారు, రోజు ఉంటుంది ఉంటలేదు అనుకున్నారు. సో వాళ్ళు ఏదో కార్యం చేయడానికి పోతా ఉంటారు. కాబట్టి ఈ మీ సాత్విక రాజసిక కర్మలు ఆ భావములన్నీ కూడా నా శక్తి నుంచే వస్తున్నాయి. లైక్ మనం అనుకుంటా మన ఇంట్లో పవర్ ఉంది, ఇదంతా ఎవరు దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు? మనం ఆఫ్టర్ ఏదో ఎలక్ట్రిసిటీ బిల్ కట్టినంత మాత్రాన ఎలక్ట్రిసిటీ బోర్డ్ ప్రభుత్వం మనకు ప్రతి ఒక్కరికి కూడా ఈ పవర్ని అందిస్తుంది, వాటర్ని అందిస్తుంది ప్రభుత్వం, వాటర్ పైప్ లైన్ ద్వారా. సో కానీ లేవనుకో ఇది ప్రభుత్వం వాటర్ డిపార్ట్మెంట్ అంటే ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందిస్తున్నారు ప్రతిరోజు స్మరణ చేసుకోరు. అదేవిధంగా మనము చేస్తున్నటువంటి అంటే మనకు ఈ ఎలక్ట్రిసిటీ ఎంత కెపాసిటీ కావాలని అప్లై చేస్తే అంత కెపాసిటీ ఇస్తారు. అలానే నాకు తామసిక కర్మల యొక్క కార్యం చెయ్యాలి అనుకుంటే
తామసిక ఆ కార్యాలు చేయడానికి భావం. లైక్ తామసిక గుణానికి, తమో గుణానికి లక్షణాలు ఏమో హరే కృష్ణ. 14వ అధ్యాయం 8వ శ్లోకంలో చెప్తున్నారు. ఈ దాన్ని ఏమంటారు, తమో గుణం తమో గుణం ముఖ్యంగా బద్ధజీవిని, బుద్ధిహీనత, లెస్ ఇంటెలిజెన్స్, సోమరితనము, నిద్ర, ఇవి తమో గుణం యొక్క ఫలాలు అన్నట్టు. మరి ఈ ఫలాలు కావాలనుకునే వాళ్లకు తమో గుణానికి సంబంధించిన కర్మలు లాస్ట్ లైఫ్ లో దానికి సంబంధించినటువంటి కార్యాలను చేస్తారు. ఈ లైఫ్ లో కర్మలని అనుభవిస్తూ ఉంటారు. నిద్రపోవాలని చాలా కోరిక ఉంటది, నిద్రపోతా ఉంటారు. బుద్ధిని తక్కువ ఉపయోగిస్తారు, అవసరం లేదని చెప్పేసి. ఇప్పుడు అందరికి అడుగుతా ఉన్నాం క్వశ్చన్, మనకెందుకులే, మన బుద్ధి ఎందుకు ఉపయోగించాలా? అది ఎవరైనా సాయితేజ లాంటి వాళ్ళు చెప్తా ఉంటారులే, చెప్పుకొని వేరే హరే మనం కృష్ణ. అవాజ్ చేయమన్నా. మనోహర్ వచ్చాడు. సరే, ఇక్కడ తమో గుణానికి బుద్ధిహీనత, సోమరితనము, నిద్ర, ఇవన్నీ తమోగుణ లక్షణాలు. రజోగుణ లక్షణాలు అపరిమితం, అంటే లిమిటెడ్ ఉండే కోరికలు, అన్లిమిటెడ్. ఇప్పుడు ఒక కోరిక తీరిందా లేదా ఇంకోటి ఇంకోటి ఇంకోటి. ఎట్లయితే సముద్రంలో అలలు ఎలా వస్తుంటే కంటిన్యూ, అలా అపరిమితమైనటువంటి కోరికలు, కావాలా కావాలి, ఇది కావాలి, అది కావాలా. దాని కొరకు ఈరోజు ఒక గురువుగారు చెప్తా ఉంటే విన్నాను. కథామృతము వినాలంటే కూడా ఎంతో తపస్సు చేయాలంట. మనకు వితౌట్ తపస్సు వస్తా ఉంది. సో కథామృతం వినడానికి కూడా భగవత్ కృప ఉండాలి. ఆ భగవత్ కృప ఉన్న వాళ్ళకే కథ యొక్క సారం, కథని యాక్చువల్లీ వినడం అన్నారంట. భగవంతుడి యొక్క బయట విషయాలు వేరే, భౌతిక విషయాలు వినడం అంటారు. భగవంతుడి యొక్క కథ అని ఏమంటారు? పానం చేయడం. అమృతాన్ని ఎవరు పంచామృతం ఇస్తారు, ఏం చేస్తారు దాన్ని? టేస్ట్. సపోజ్ ఒక రసగుల్లా ఉంది, రసగుల్లా అని ఎలా తింటారు? మెల్లంగా తింటారు, లేకపోతే టేస్ట్ మింగేస్తా ఉంటారా? దీన్నంట ఆసు అంటే మెల్లమెల్లంగా. ఏదైనా చాలా టేస్ట్ ఉంది, చిన్నపిల్లలు ఏం చేస్తారు? ఊరించుకుంటూ మెల్లమెల్లంగా తింటా ఉంటారు చాలాసేపు. స్పెషల్ గా ఒక గులాబ్ జామున్ ఉంది, అందరు కలిసి ఇలా ఒక స్పూన్ ఇస్తే మెల్లమెల్లంగా తింటా ఉంటారు. లేకుంటే గులాబ్ జామున్ టక్కన ఒకటి వేసుకో, ఒక టాబ్లెట్ లాగా వేయలేరు కదా. అట్లా కథామృతాన్ని పానం చేయాలంట, దాని యొక్క రసాస్వాదన చేయాలి. సో కాబట్టి ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు? ఈ యొక్క త్రిగుణాలు, తామసిక్ గుణము అవి. సో ఇక్కడ దీనికి సంబంధించి భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ఈ రెండు ప్రకృతి, నేనే సర్వమునైనను, స్వతంత్రుడను, ప్రకృతి త్రిగుణములు నా యందునను, నేను వాటికి లోబడి ఉండను. భాష్యం. భౌతిక జగత్తునందలి సమస్త భౌతిక కార్యకలాపములు భౌతిక ప్రకృతికి సంబంధించిన త్రిగుణముల చేతనే నిర్వహింపబడుచున్నవి. ఈ త్రిగుణములన్నీ దేవాది దేవుడైన శ్రీకృష్ణు నుండి వెలువడినను, అతడెన్నడును వాటిచే ప్రభావితుడు కాజాలడు. సో కాబట్టి ప్రతిదీ ఈ సృష్టిలో మనం ఏది చూస్తున్నా అదంతా కూడా భగవంతుడే వాటన్నిటికీ సృష్టికి కారణం. మన ఈ శరీరం కూడా మనం పొందాలన్న భగవంతుడే కారణం. శరీరంలో మెకానిజం అంటే ఇంటెలిజెన్స్, బుద్ధి, శరీరంలో మనం తినే ప్రసాదం అరగాలన్నా జఠరాగ్ని, అరిగిన తర్వాత శక్తిగా మారింది, శక్తిని నేనే అంటున్నాను. భగవంతుడు ప్రతి ఒక్కటి కూడా ఆయన లేనిది ఏమీ ఉండదు. మరి అట్లాని భగవంతుడి నుంచి వెలువడ్డా భగవంతుడు వీటన్నిటికీ ప్రభావితుడు కాజాలడు. మనం ప్రభావితం అవుతాము, ఇప్పుడు భగవంతుడి నుంచి వస్తుంది. సో భగవంతుడు దానివల్ల ఎటువంటి ప్రభావితం కాదు, అంటే కంప్లీట్ గా వైరాగ్యంలో ఉంటాడు. అదే విధంగా మన నుంచి ఏదైనా వచ్చింది అనుకోని, దాంతో మనం ప్రభావితం అవుతామా కాదా? మన నుంచి ఒకటి వచ్చింది ఏమన్నా, ఎవరు? అభిమన్యుడి సృష్టికి కారణం ఎవరు? భగవంతుడు. గురించి దండోత్ప్రణం. అర్జునుడు సుభద్ర కాదు, కృష్ణుడే. ఎందుకు అసలు అర్జునుడు ఎవరు?
ఆయన ఇక్కడ జస్ట్ ఆ 15 సంవత్సరాలంటే ఆ కొద్దిపాటి ఆ 15 రోజుల లీల మానవ దేవతా లోకంలో 15 సంవత్సరాలు అంటే మన 15 సంవత్సరాలు వాళ్ళకి 15 రోజులు ఆ జస్ట్ ఆ లీలలో పాల్గొనడానికి ఎవరు భగవంతుడు పర్మిషన్ ఇస్తే వచ్చింది. మరి భగవంతుడుకి తెలుసు ఈయన ఇక్కడ మానవ దేహాన్ని తీసుకొని ఇక్కడ లీల చేసి వెళ్ళిపోయాడు. భగవంతుడు ప్రభావితుడయ్యాడా? అభిమన్యుడు వచ్చినప్పుడు కాలేదు, అభిమన్యుడు వెళ్ళినప్పుడు కాలేదు. మరి ప్రభావితులు ఎవరైండ్రు అక్కడ? అర్జునుడు ప్రభావితుడయ్యిండు. వచ్చినప్పుడు ప్రభావితుడయ్యిండు, వెళ్ళిపోయినప్పుడు. అలా మనం ప్రభావితులం అవుతామా కాదా అంటున్నాం. దానికి ఎగ్జాంపుల్. కాకుండా రజోస్తమో గుణమునందు వారు కాకుండా పరతత్వపు నిరాకార బ్రహ్మ భావమును అధిగమించి పోజాలరు. సౌందర్యము, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, కీర్తి, వైరాగ్యములను సంపూర్ణంగా కలిగి ఉన్న శ్రీకృష్ణ భగవానుని దివ్య రూపంచే వారు భ్రాంతి నొందుదురు. శ్రీకృష్ణ భగవాన్ని అవగాహన చేసుకుంటా సత్వగుణమునందున్న వారికి కూడా సాధ్యము కాదన్నచో రజోతమో గుణములందున్న వారికి ఎట్టి ఆశ మిగిలి ఉండగలదు. కానీ కృష్ణ చైతన్యము ఈ త్రిగుణములకు అతీతమైనట్టిది. దాని యందు ప్రతిష్ఠితులైనట్టి వారు నిజంగా ముక్త పురుషులు. సో కాబట్టి మానవులు, దేవతలు, జంతువులు, తర్వాత ఇలా అందరూ కూడా అనేక రకాల 84 లక్షల జీవకోటి ఆ భగవంతుడుని నిర్గుణ శ్రీకృష్ణ భగవానుని విస్మరించి ఉన్నారు. భగవంతుడి విస్మృతి ఏమవుతుంది మనకు? సంపత్తియా? భగవంతుడి విస్మృతి చాలా గొప్ప విపత్తి. భగవంతుడి యొక్క స్మృతి, నారాయణ స్మృతి సంపత్తి. మనకు నిజమైన సంపత్తి. అర్థమైందా? సో కాబట్టి కానీ మనందరం కూడా భగవంతుడి యొక్క విస్మరించాం. ఎందుకు? గుణాలలో బందీ అయినము. గుణాలకు సో కాబట్టి ఇక్కడ భగవంతుడు సత్వగుణం మాక్సిమం ఎక్కడికి తీసుకెళ్తుందంటే భగవంతుడి యొక్క నిరాకార బ్రహ్మానికి తీసుకెళ్తుంది. సత్వగుణంలో స్థిరపడి ఉండకూడదు. మనం అక్కడ నుంచి విశుద్ధ సత్వానికి ప్రమోట్ అవ్వాలి. అప్పుడే మనం భగవంతుడి యొక్క షడైశ్వర్య సంపన్నుని మనం అర్థం చేసుకోగలుగుతాము. లేదంటే భగవంతుని భ్రాంతి రూపంలో ఉంటే భగవంతుని మనం ఎట్టి పరిస్థితుల్లో అర్థం చేసుకోలేము. ఎవరైతే భగవంతుని అర్థం చేసుకుంటున్నారు అంటే వాళ్ళు గుణాతీత త్రిగుణాల నుంచి అనువంచ కృష్ణ భక్తి భావనలో ఉన్నవాళ్ళు సులభంగా గుణాతీత స్థితికి, నిర్గుణ స్థితికి రాగలుగుతారు. కృష్ణ భక్తి భావన కాకుండా ఇంకా వేరే ఏ భక్తి, దాని భక్తి అనరు, వేరే ఎవరిని కొలిచినా సో మనము ఈ గుణాతీత స్థితికి రాలేము. ఎవరైతే ఈ త్రిగుణములకు అతీతమైనటువంటి స్థితికి వస్తారో వాళ్ళని ముక్త పురుషులు అంటారు. అదేవిధంగా సో కాబట్టి మనము భగవంతుని మర్చిపోవడానికి కారణము తమోగుణము, రజోగుణము, సత్వగుణము. దీనికి అతీతంగా రండి. మరి అతీతం కావాలంటే ఎలా అనేది రేపు మనం చూద్దాము. ఇంతటితో మనం ముగిద్దాం. జయ బలో గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय. श्री श्री राधा रमन लाल की जय. जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय. गौरनिताय भगवान की जय. जगत गुरु श्री प्रभुपाद की जय. श्री श्रीपाद गुरु महाराज की जय. దీంట్లో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే